ఈరోజు అనకాపల్లిలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినటువంటి ప్రీతం నాయకులు మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారికి ముందుగా అనకాపల్లి పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నూకాంబిక అమ్మవారు అనేది ప్రతి ఒక్కరికి కూడా కోరిన కోరికలు తీర్చే తల్లిగా అందరూ నానుడి. ఈరోజు ఈ అమ్మవారిని రాష్ట్ర పండగగా అనౌన్స్ చేయించి అనకాపల్లి పట్టణ ప్రజలకి ఎప్పుడూ లేని విధంగా అనకాపల్లిలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. 30 రోజులు అనకాపల్లిలో ఈ గ్రౌండ్లో నూతనంగా ఈ మన కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా ఆనందదాయకం. మరి ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, రేపు పొద్దున్న చూస్తామని నమ్మకం అయితే మాత్రం లేదు. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమాలు అనకాపల్లి పట్టణ ప్రజలకి ప్రతిరోజు కూడా ఉల్లాసంగా సాయంత్రం సినిమాకి వెళ్ళి వచ్చే విధంగా 2.5 గంటల సేపు అనకాపల్లి ప్రజలను ఉల్లాసం చూస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నూతనంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా ఆనందదాయకం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కళల్ని మర్చిపోతున్న రోజుల్లో నృత్య ప్రదర్శన, కోలాటాలు, భరతనాట్యం, గీతాలాపనలు చేస్తూ అనకాపల్లి పట్టణ ప్రజలకి మరి మంచి కార్యక్రమాలు అయితే చేపట్టినందుకు వారికి ఇవాళ అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాంకీ గారు నేతృత్వంలో ఇక్కడ గ్రౌండ్లో తిమ్మాపట్నం చక్రవర్తి గారు, అలాగే సకలా గోవింద్ గారు, గండేపల్లి మురళి గారు వీరందరూ కూడా దగ్గర ఒక టీమ్గా ఏర్పడి కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి ఆర్గనైజ్ చేస్తున్నారు. అలాగే నూకాంబిక అమ్మవారి యొక్క చైర్మన్ పేలా నాగశ్రీను నూకాంబిక అమ్మవారు ఇప్పుడు కొత్త రాష్ట్ర పండుగ అయిన తర్వాత ప్రప్రథమైన చైర్మన్గా ఈ అందరూ కూడా టీం వర్క్గా ఇక్కడ ఏర్పడి ఈ కార్యక్రమాలు చేయించడం నిజంగా అనకాపల్లి పట్టణ ప్రజలకి అమ్మవారి దీవులు ఎప్పుడు ఉండాలని, ఈ కళని రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్న దేశవ్యాప్తంగా కూడా అనకాపల్లి ఊరిని తాలూకా ఖ్యాతిని తీసుకెళ్తున్న రామకృష్ణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీవుళ్ళు ఇప్పుడు ఉండాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటూ ఆ అమ్మాయికి చిన్న సిరి సత్కారం. గట్టిగా క్లాస్ నాడే సన్మానం. మీరు కూర్చోవాలి పాప, ఇలా చూడమ్మా.